నీకు అనుకూలంగా మారకపోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా ఒకనాటికి నువ్వు జీవితంలో ఎదుర్కొంటూ వచ్చినవన్నీ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఏది దైవ చిత్తంలో నీకు ఎదురైన పెను తుఫాన్లన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ నిన్ను పైకెక్కడానికి మెట్లయినట్టు కనపడింది నీకు. ఏంది నాయన ఇవన్నీ నాకు ఇంత ప్లస్గా మారినా ఏంది అంటే, నువ్వు నా చిత్తంలో వెళ్తున్నావు కదా, అందుకే అవమానాలన్నీ నీకు సోపానాలుగా మార్చాను. సోపానము అంటే మెట్టు. అర్థమైందా? నీకు ఎదురైన ఒడిదుడుకులన్నీ నీకు మెట్లుగా మార్చి నిన్ను పైకెత్తాను కుమారుడా అంటాడు. తన్ను తాను అప్పగించుకున్న వానికి దేవుడు సమస్తము సమకూర్చి మేలుకే జరిగిస్తాడు. ఏదన్నా జరగని దైవ చిత్తమే నాలో జరగాలనే హృదయవాంఛ నీలో ఉంటే నీకు మైనస్లుగా ఉన్నాయి కూడా ప్లస్లు అయిపోతాయి. అదంతే. నా తండ్రికి నచ్చని పని నాకొద్దు, నా తండ్రి ఇష్టమే నాకు కావాలి, నా తండ్రి చిత్తమే జరగాలి అని ఎవరైతే అలా అప్పగించుకుంటారో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ తండ్రే చూసుకుంటాడు. వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయి కూడా ప్లస్లుగా మారిపోతాయి. యోసేపుకి అంతే జరిగింది, అబ్రహాంకి అంతే జరిగింది, దావీదుకి అంతే జరిగింది, దానియేలుకి అంతే జరిగింది, యేసయ్యకు కూడా అంతే జరిగింది. అన్ని యేసయ్యకు ఎదురైన పరిస్థితులన్నీ సమకూడి ఆయన మహిమకు, ఆయన పిల్లల రక్షణకు, అందరి క్షేమమునకు అవి కారణమైనవి పరిస్థితులు. అందుకే దేవుని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్తం చొప్పున బ్రతకను ఉద్దేశించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి